బంగారం వెండి రాగి లేవు కదా ఉండకూడదు. రాగి నారాయణుడు లక్ష్మీదేవికి కళ్యాణం జరుగుతున్నారట. ఆ కళ్యాణం చూడడానికి పార్వతి ఇద్దరు వచ్చారట. వస్తూ వాడు ఉంగరం దేవుతున్నారట. అప్పుడు పార్వతి అడిగింది శంకరుడు, శంకర ఏమిటంటే ఈ 3 వెండి రాగి బంగారం వేసాయి కదమ్మా, ఈ మూడిట్లోని ఎవరికి వస్తాయో ఆడపిల్లకి వస్తే వంశాభివృద్ధి, అబ్బాయికి వస్తే అప్పకం, మగ అబ్బాయికి వస్తే ఐశ్వర్య బాగా పెరుగుతుందట. ఈ రకంగా చెప్పింది అది శంకరుడు అట. అటువంటి శంకరుడు లక్ష్మీనారాయణ చెప్పాడు కనుక చెప్పింది నేను. ఇద్దరు లక్షణాలు ఉన్నారు కనుక మీ ఇద్దరు ఆట ఆడుతున్నాడు. ఏంటి దీని ఏమంటారు? వసంత మాధవ స్వామి ఆట అంటారు అన్నమాట. దీన్ని జాగ్రత్త తీసుకోండి. పెట్టవా గాజు గాజురా అమలు అమలు గాజులు చూసుకో, గాజులు చూసుకో. అది గాజులు 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 మూర్ఛయేదుత్తమాంగేతు దంపత్యోర్పరివర్తనం. బట్టలు తడిసిపోతున్నాయి స్లోగా, కొండ కొండ చూసుకోండి. రాగొచ్చింది, వెండి బంగారం 2 వచ్చాయి. వెరీ గుడ్. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని మూర్ఛేదుత్తమాంగేతు దంపత్యోర్పరివర్ధనం. ఇది 3వసారి ముచ్చటగాను. ఫస్ట్ టైంకి వచ్చింది, 2వసారి నీకు వచ్చింది. వదిలికూడదు, వదిలిస్తే ఎలాగమ్మా? అప్పుడు అంత అభిమానమా? మూర్ఛయేదుత్తమాంగేతు చూడండి ఇంకా కొండలే ఉన్నట్టు.